ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బీసీ ధర్నాకు రాహుల్ గాంధీ రాకపోవడం విపక్షాలకు అస్త్రంగా మారింది. దీంతో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. బీసీలకు 42% కోటా పేరుతో రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ ఢిల్లీ వెళ్లినా చేసిన డ్రామా అట్టర్ ఫ్లాప్ అయిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఢిల్లీ వేదికగా నిర్వహించిన దొంగ దీక్షకు కూతవేటు దూరంలో ఉండి కూడా రాహుల్ గాంధీ రాలేదని ఎద్దేవా చేశారు. తనకు బీసీ కన్నా బీహారే ముఖ్యమని మల్లికార్జున ఖర్గే రాలేదని విమర్శించారు. రేవంత్ ధర్నాలో నిజాయితీ లేదని, బీసీలకు 42% కోటా అమలు చేస్తారనే మాటలపై నమ్మకం రాహుల్ గాంధీ ఖర్గేలతో పాటు తెలంగాణ ప్రజలకు కూడా లేదని స్పష్టం చేశారు హరీష్ రావు. తెలంగాణ బీసీలను మరోసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వంచారని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ కవిత ధర్నాలో పాల్గొనకుండా ముఖం చాటేశారని ఫైర్ అయ్యారు. ట్వీట్ వేసి ముఖం చాటేశారని విమర్శించారు. ఎన్నికల్లో బీసీల ఓట్ల కోసం బూటకపు హామీలు, అబద్దపు డిక్లరేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం ఢిల్లీలో నడవీధుల్లో మరోసారి బట్టబయలైందన్నారు. తెలంగాణ బీసీ బిడ్డలను వరుసగా 2 సార్లు ఢిల్లీకి పిలిపించి రాహుల్ గాంధీ అవమానించారని ఫైర్ అయ్యారు. గతంలోనూ ఢిల్లీలో ఉండి బీసీల ఆందోళనకు వెళ్లకుండా రాహుల్ అవమానించారని ట్వీట్ చేశారు. ఈ రోజు ట్వీట్ వేసి పత్తా లేకుండా పోయి కాంగ్రెస్ వంచన రాజకీయాలను బట్టబయలు చేశారన్నారు కవిత.